కుల అహంకారానికి అసూలు బాస్తే దానిని ఓదార్చటానికి లేదా కుటుంబానికి ధైర్యం చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఇది నేను 4వ సారో 5వ సారో ముఖ్యమంత్రి అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష, ఆయన సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక 10 రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసుల వల్ల పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు, వాళ్ళ బాధ్యతారాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే అంటే 20 మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలంగా తలకాయ పగిలేటువంటి ఆయుధాలని వెంపట తీసుకెళ్ళి అంటే ఇంటి మీద పడతాం అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు, కావాలని మారణాయుధాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారులో వెళ్ళాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలువలు రాజకీయాల్లో ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, ప్రజలు మనకు ఓటేసి అధికారం మనకి ఇవ్వాలి కానీ ఎవరినో పడేస్తేనో ఎన్టీ రామారావు గారిని పడేసినట్టు కుట్రలు చేసి పడేస్తేనో లేదా 10 మందిని కలుపుకుని మ్యానిపులేట్ చేసి వచ్చే అధికారం అది ప్రజలిచ్చిన అధికారం కాదు, అశాశ్వతమైనది, ఎంగిలి కూడుతో సమానమని భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే మా వాళ్ళు చెప్పే అంటే కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేటువంటి సింహం సింగిల్గా వస్తుందంటే దాని అర్థం ఎవడో బొమ్మలు పెట్టుకుని అటో బొమ్మ ఇటో బొమ్మ, అటో జెండా ఇటో జెండా, ఆని చూసి ఓటేయండి, ఈయన చూసి ఓటేయండి, నా పక్కనడు కులం చూసి ఓటేయండి, ఇటువంటి తప్పుడు ఆలోచనలతో అధికారంలోకి రాకూడదు. మన ఆశయాలను చెప్పాలి, మన లక్ష్యాలు చెప్పాలి, మన ఎన్నికల హామీలు ప్రజలకు చెప్పి తద్వారా వాళ్ళకి ఇష్టమైతే ఓటేస్తే అధికారాన్ని తీసుకోవాలనేటువంటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి, గొప్ప ఆలోచన ఉన్నటువంటి, స్థిరమైన బలమైన అభిప్రాయం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తున్నారో సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి
అంటే పర్యటన జరగక ఒక రోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి ప్రజలు నవ్వుకునే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని లేదా సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సూటిగా అడుగుతున్నాం. ఎంత దిగజారి ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఈ కూటమి నాయకులంటే. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే, షెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లు వస్తారు, మళ్ళీ కారులో వెళ్తారని ఇచ్చారంటారు. ఇది పచ్చి పాపం కాదు. ఆయన ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని షెడ్యూల్ ఇస్తే ఒక సైడే షెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. హెలికాప్టర్ని ఒకవైపుకే కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు. అంటే ఎందుకు మీకు అంటే ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది, అరే మాకు ఇచ్చిన మాట నిలుపుకోండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని ఇస్తే 24 గంటలు దిక్కుమాలిన రాజకీయాల్లో ఈ ప్రభుత్వాన్ని గడిపేటువంటి పరిస్థితి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, బాధ్యతగా మెలగాల్సినటువంటి మంత్రులు మాట్లాడతారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇలా బరితెగింపు మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జలాన్ని తోలేమంట, హెలికాప్టర్ని గుద్దిచ్చేసామంట జనాలతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ హెలికాప్టర్ దిగుతుంది, హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో, మేము జనాలను పంపించేసామంట దానికి రెక్కల కిందకి. హెలికాప్టర్ని గుద్దేశారంట జనమే. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా చేసుకుంటాడా? మీరు చేయండి చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది. మరి అంతమంది జనం తోస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం, బురద చెమ్మటం, ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి, అధికార మదానికి రుజువు కాదా నేను అడుగుతున్నాను. హెలికాప్టర్ తోసేస్తే లోపల ఉన్నాడు ఏమవుతాడు? దాంట్లో ఉన్న వైట్ పెట్రోల్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా? అది పేలితే జనం ఉంటారా? మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడటం,
లాడ్జింగ్లో క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏమేమి ఎర్రేశారో లోకం అంతా తెలుసు. దాన్ని ఒక ప్రజాస్వామ్యం కింద డ్రామాగా చిత్రీకరించడం, మీకు అనుకూలమైన పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆ రోజు అమాయకుడు అనేటువంటి ఎన్టీ రామారావు గారిని కాబట్టి బలి తీసుకోగలిగారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు లాగా అభిమన్యుడు కాదు. ఖచ్చితంగా అర్జున్ లాంటోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ డ్రామాలు, మీ కుట్రలు, వీటన్నిటిని కూడా చీల్చి చెండాడేటువంటి రాజకీయ మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ డ్రామాలు ఇవాళ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం డ్రామాలని. డ్రామాలంటే అనంతపురం కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి భద్రత, జైల్లో భద్రత ఏంటి నాకు అర్థం కాదు. ఈయనకి మామూలుగా 2 బిల్డింగులు మొత్తం ఈయనకే ఇచ్చేసేసి అక్కడ జైలు పోలీసులు మినహా, జైళ్ల శాఖ కానిస్టేబుల్ నుంచి అధికారులు మినహా మరొకడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటువంటి జైలు గదుల వైపు చూసేటువంటి ఆస్కారం లేకుండా బందోబస్తు ఉంటే జైల్లో అంటాడు. డీహైడ్రేషన్, అలర్జీ. ఈ డ్రామా ఎవరిది? అప్పుడు దాకా శుభ్రంగా ఉన్నాడు ఈయన, తిరుగుతున్నాడు. జైల్లోకి వెళ్ళిన తెల్లారి డీహైడ్రేషన్, అలర్జీ. జైల్లో చంద్రబాబు సత్యాగ్రహం. ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. అప్పుడు దాకా శుభ్రంగా నేను రాయినన్నాడు, నా ఆరోగ్యం సూపర్ అన్నాడు, నాతో పరిగెడతారా ఎవరన్నా అన్నాడు. 75 ఏళ్ళని మా వాళ్ళు అంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు 75 ఏళ్ళని నాతో పరుగు పందానికి రమ్మని స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు మా చంద్రబాబుతో కుస్తీ పట్టండి అని చెప్పని. అంత బలంగా ఉన్నాడని చెప్పామో ఆ ముందు రోజు దాకా చెప్తారు. జైల్లోకి వెళ్ళిన తెల్లారేమో ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. ఈ కాదా డ్రామాలు? డ్రామాలంటే ఈ కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రం. నా ప్రాణాలకు ముప్పు ఎవరితో అంటే దోమలతో అంట. దోమలు పంపించి జైల్లో కుట్టిచ్చేస్తారని చెప్పని కుట్టించి చంపించేస్తారు. చంద్రబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. 5 వారాలు కంటి చుక్కలు వాడాలి. ఎల్వి ప్రసాద్ వైద్యులు రివ్యూ షెడ్యూల్. బరువు తగ్గారు, గుండె సమస్యలు పెరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా అసలు అంబులెన్స్ ఉండాలి, పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన వెళ్ళకూడదు. ఇది హైకోర్టుకి చంద్రబాబు తరపున ఇచ్చినటువంటి రిపోర్ట్లు, మెడికల్ రిపోర్ట్లు. చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చేయండి జైల్లో. ఈ డ్రామాలంటే, ఈ నాటకాలంటే ఈ కదా. ఈ నాటకాల డ్రామాలను వదిలేసి, ఎందుకంటే అసలు రాజకీయాల్లో డ్రామాలు చేయాలన్నా, నాటకాలు ఆడాలన్నా ఒకరోజేమో కుడి చేయి సంచిలో పెట్టాలన్నా, ఇంకో రోజు ఎడం చేయి సంచిలో పెట్టాలన్నా. అరే నిన్న ఎడం చేయి పెట్టాం కదా సంచిలో, బాగోదేమో కుడి చేయి పెడితే అని చెప్పనే ఆలోచన కూడా లేకుండా జనాలు నేనేం చెప్పినా కూడా నమ్ముతారులే అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అనేది ప్రజలు మర్చిపోతారనుకున్నాడు చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ బద్దలైపోతే, అంటే ఆ విండ్ షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బద్దలైపోతే మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక తెలివిగల మంత్రి గారు అడుగుతాడు. ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా, హెలికాప్టర్ విండ్ షీల్డ్ బద్దలైంది అంటున్నారు, మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు?
మామూలుగా అయితే 200 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు. దాన్ని నాటికల్ మైల్స్లో అనుకుంటే 80 90 నాటికల్ మైల్స్ లేకపోతే 100 నాటికల్ మైల్స్లోనే వెళ్తారేమో. మరి వేగంగా వెళ్తుంది కదా. రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తక్కువ ఎత్తులో వెళ్తారు, కిందకి వెళ్తారు. కారు ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో ఏం చేస్తారు? ఎవరన్నా డ్రైవర్ ఎట్టకొట్ట తాడు కట్టుకున్నా, అది కట్టుకున్నా, ఇది కట్టుకున్నా, తోసుకుంటానో గుద్దుకుంటానో తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా. మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరూ కూడా మేము గట్టిగా అది ఏమాత్రం మీకు జ్ఞానం లేదా, బుద్ధి లేదా అని అడుగుతున్నాను. హెలికాప్టర్లు, విమానాలు ఎవరి పర్యవేక్షణలో, ఎవరి నేతృత్వంలో, ఎవరి కంట్రోల్లో నడుస్తాయి? డీజీసీ అనే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా, దానికి మంత్రి అవడం, దానికి మంత్రి అవడంట మీ మంత్రే కదా, మీ తెలుగుదేశపోడే కదా మంత్రి. ఉంటాయి కదా దాంట్లో. హెలికాప్టర్కి నిజంగా అద్దం పగిలిందా పగలలేదా? జగన్మోహన్ రెడ్డి గారు రెండేపులా కిరాయి కట్టాడా కట్టలేదా? బేరం రెండేపులా మాట్లాడుకున్నారా లేదా? కిరాయి రాను పోను మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదా? ఇంకొక బహు తెలివి గల మంత్రి ఒక అతను మాట్లాడతాడు. హెలికాప్టరు కాదు, మంత్రి గారు కాదు, మంత్రి సీఎం కూడా కాదు, అంతకన్నా చాలా పెద్ద వ్యవస్థ. ఈనాడు రాస్తారు ఏంటంటే పోలీసులు హుటాహుటినా హెలికాప్టర్ సంస్థ దగ్గరికి వెళ్ళారు, అద్దాన్ని పరిశీలించారు. ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్లకుండా వేరే చోటకి వెళ్ళినట్టుగా ఏంది? ఎక్కడికి వెళ్తుంది? హెలికాప్టర్ దగ్గరికి ఎట్ట వెళ్ళారు మరి పోలీసులు? వేరే చోట దగ్గరికి వెళ్తే అంటే ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా బెంగళూరులో ఒక చార్టర్డ్ ఫ్లైట్ల నుంచి వచ్చే ఎయిర్పోర్ట్ నుంచి ప్లేస్ ఎక్కడైతే డెస్టినేషన్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ దానికి వెళ్తారు. ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదనుకో ఏం చేస్తారు? వీళ్ళు రోజు హెలికాప్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు. ఆ జ్ఞానం లేకుండా పేపర్లు రాస్తారు. ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు, ఈనాడు పేపర్లో రామోజీరావు గారు అబ్బాయి రాస్తాడు. ఏమని రాస్తారంటే జనాలకి డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట. తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు, అట్లా కూడా కాదు, డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు. జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. ఇంత పాపపు రాతలు అవసరమా అని చెప్తున్నాను. మీడియా ముసుగులో ఇంత పాపపు రాతలు అవసరమా అని అడుగుతున్నాను. రామోజీరావు గారికి సంస్మరణ సభ జరిగింది. ఎంత ఇచ్చారు వచ్చిన జనాలకి? ఒకటికి ఎంత ఇచ్చారని అడుగుతున్నాను. వచ్చారుగా జనం, దండాలు దశకాలు పెడుతున్నారు కదా ఫోటోలకి, పువ్వులు ఎత్తున్నారు, ఇవి ఎత్తున్నారు కదా, ఎంత ఇచ్చారు? సంస్కారం మర్చిపోయి రాస్తున్నది, ప్రవర్తిస్తున్నది మీ బ్యాచ్, మీ తెలుగుదేశం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా యాక్టర్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉన్న నాయకుడు. రాజకీయాల్లో ఇవాళ అంటే వాళ్ళ రాజకీయాల్లో పగోడికి కూడా రాని దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది. అధికారం మీ దగ్గర ఉంది, జనమేమో జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే, అధికారం మీ దగ్గర ఉన్నా కూడా జనం లేరు, జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే వేరే ఏముందంటనా? డీజీసీఏ దగ్గరికి వెళ్తే మొత్తం వాళ్ళ హెలికాప్టర్ బతుకంతా వస్తుంది కదా. హెలికాప్టర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, నిజంగా విండ్షీల్డ్ బద్దలైందా బద్దలలేదా, ఆ శాఖ మీ చేతిలో పెట్టుకుని కూడా ఈ దిక్కుమాలిన ఏడుపులు ఈ పార్టీ వాళ్ళే. ఈ మొత్తాన్ని వక్రీకరించడానికి ఎంత ఈ తప్పుడు ప్రేరేపణలు,
అసలు విషయం ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి 40% ప్రజల బలం ఉన్నటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఒక మర్యాదగా తమ ప్రత్యర్థిని, ప్రజానాయకుడైనటువంటి తమ ప్రత్యర్థిని ఆయన ప్రాణాలని కాపాడాల్సి లేదా రక్షించడానికి కావలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రకంగా ఉంటే ఇది భద్రతా వైఫల్యమా కాదా? రెక్కలు తిరుగుతుంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ రకంగా రావటం, కంట్రోల్ చేయకుండా వదిలేయటం ప్రభుత్వ వైఫల్యమా కాదా? లేదా డ్రామాలా? ఇది ఎవరి డ్రామాలు? మీ డ్రామాలా, మా డ్రామాలా? ఇవాళ నేను వాళ్ళని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అదని ఇదని. ఎన్నికల ముందు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, మరి 2019 ఎన్నికల్లో ఆయన తిరుగుతుంటే విపక్ష నాయకుడే కదా, మరి విపక్ష నాయకుడు ఎన్నికల్లో తిరుగుతుంటే పోలీసు ఇంత కట్టుదిట్టం ఎందుకు చేసింది? ఎందుకు చేసిందంటే ఆ రోజు వ్యవస్థలు ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నాయి కాబట్టి. అదే మీ చేతిలో ఉంటే ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు ఏ ఊరు చూసుకున్నా కూడా ఎక్కడ హెలికాప్టర్ ఎక్కడ దగ్గరికి జనం రాంచే పరిస్థితి ఉండదు. పోలీసులు ఎలా బందోబస్తు చేస్తున్నారు బ్యారికేడింగ్ దగ్గర. ఆ రోజు బ్యారికేడింగ్ ఏం ప్రభుత్వం కట్టలా, బ్యారికేడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కట్టుకున్నారు. చూడండి ఈ రకంగా పోలీసు ఈ రకంగా బ్యారికేడ్ల దగ్గర బందోబస్తు చేస్తారు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అప్పుడు జరిగే పరిస్థితి అయితే మరి ఈ వ్యత్యాసాన్ని మనం ఎందుకు అవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినప్పటికి కూడా పోలీసు ఎందుకు అంత కట్టుదిట్టంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఎందుకు అంత విలువిచ్చిందంటే ఆ రోజు మీ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క చేతుల్ని ఎన్నికల కమిషన్ కట్టేసి అట్టిపెట్టింది కాబట్టి. అది ఇవాళ ఎన్నికల కమిషన్ లేదు కాబట్టి మీ విచ్చలవిడితనం, మీ అధికార మదంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోమని చెప్తూ, ఇవాళ ఎంత దిగజారుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపదుర్తి ప్రకాష్ ఉద్దేశపూర్వకంగా జనాల్ని రెచ్చగొట్టి అక్కడున్న డిఎస్పీ గారు పాపం ఆగు ప్రకాష్, వద్దు ప్రకాష్ అని చెప్తున్నా సరే, అరే ఈడెవడరా, పోలీసులు ఎవడరా, ఆడినేంట్రా మనం లెక్క చేసేది, మీరు హెలికాప్టర్ మీదకి దూకండ్రా అని చెప్పని రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్. నేను మాట్లాడే బాటలు కాదు, ఎఫ్ఐఆర్ది. ఎఫ్ఐఆర్లో కంటెంట్స్ తోపదుర్తి ప్రకాష్ మీద కేసు కట్టారు. హెలికాప్టర్ విండ్షీల్డ్ బద్దలు కొట్టించాడని చెప్పి జనాలను రెచ్చగొట్టాడు. ఎక్స్ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి arrived at the helipad
with his followers. When the DSP pointed out the inadequate barricades, Prakash Reddy responded carelessly. As the helicopter carrying the ex-chief minister approached, a large number of Prakash Reddy's followers began rushing towards it. Despite efforts by the DSP and the police personnel to stop them, Prakash Reddy shouted, "Who are these police? This is our helipad. Who has the guts to stop us? Push them aside and come." And పోలీసులు తోసేవతల పడేసి వచ్చేయండి రా అని చెప్పి అరిశాడంట. పోలీసు ఎవడరా మందర హెలిప్యాడ్ అన్నాడంట. ఎంత పచ్చి పాపం అంటే, పాపం అమాయకులైన పోలీసులు ఏం చేస్తాం? కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు. అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి. తులసి వనంలో గంజాయి మొక్కలు ఎట్లా ఉంటాయో అలాగే ఈరోజు కూడా పోలీసు వ్యవస్థలో నిజాయితీ గల మంచి పోలీసుల మధ్యలో కొంతమంది దిక్కుమాలిన వ్యక్తులు, తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా కాకి బట్టల మాటన తిరుగుతున్నారనేది కూడా మేము గమనించే మాట్లాడుతున్నాం. తొంభై శాతం మంది బాధ్యతాయుతంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఉండనివట్లా, ఉద్యోగం చేయనివట్లా, కానీ దిగజారట్లా కొంతమంది. కానీ ఒక 10% మంది దిగజారుతున్నారు. ఆ దిగమారే దిక్కుమాలిన గురించి మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. ఇది ఎఫ్ఐఆర్ కదా. 2 అంచెల భద్రత లేదన్నారు. ఒకసారి చూపించండి. ఇది చూపించండి ఒకసారి. అక్కడ బ్యారికేడింగ్ కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకున్నటువంటి బ్యారికేడింగ్. ఈ ఎఫ్ఐఆర్లో 2 అంచెలు లేదని రాస్తాడు. 2 అంచెలు ఉందో లేదో మీరు చూసి చెప్పండి. 2 అంచెల బ్యారికేడింగ్ ఉంది కదా. బ్యారికేడింగ్ లేదని పచ్చిగా ఎఫ్ఐఆర్లో రాస్తారు. అంటే ఈ ఫోటోలు ఎక్కడికి వెళ్తాయి? రేపు కోర్టులో ఇవన్నీ చూపించమనుకుంటున్నారేంటి? అంటే 2 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ఉన్నప్పటికి కూడా పోలీసుని ఆవిడ హోంమంత్రి గారు మాట్లాడారు. 1100 మంది పోలీసుని వాడాం, డిప్లాయ్ చేశాం. హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటాం, పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని. మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులున్నో నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. కాబట్టి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. పులివెందుల ఎమ్మెల్యే అయితే మీరు రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు? మీరు రోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే మీరు. మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే 175 నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు? చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకులు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారా, పురంధేశ్వరి గారా, పవన్ కళ్యాణ్ గారా, ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళకి తెల్లారులేసి కళ్ళల్లో మెల్లేది. మరి పులివెందుల ఎమ్మెల్యేలే అని చెప్పి పడుకోవచ్చుగా మీరు అందరూ. అతని గురించి రోజు ఎందుకు భజన? మీకు రోజు భజన కార్యక్రమమే కదా అందరూ కలిసి, ఎందుకు? ఇవాళ సంస్కారం గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడటం, పదవిలోకి రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు పెద్దోళ్ళు. అహంకారంతో మాట్లాడటం, పదవిలో ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా. ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ అహంకారపు మాటలు? చెప్తారు ప్రజలు కంగారు ఉంది, పులివెందుల ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంటా అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు, ఏం కంగారు లేదు. ఇక హోంమంత్రి గారు
అట్లాగే బట్టలు ఊడదీస్తా అన్నారు పోలీసులు అని చెప్పన్నారు. పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలేంటి? కాకి బట్టలు వేసుకుంటారు. మనకలా రంగు సొక్కా వేసుకు తిరగరు కదా. కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు 3 సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కిరాతకాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, ఆ కాకి చొక్కా పరువు బజార్ను పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను. ఎలా అర్హులు అని అడుగుతున్నాను. ఈ ఎఫ్ఐఆర్ జోన్ తోపదుర్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు, బదలు కొట్టించాడని చెప్పాను. ఇదే ఈ తప్పుడు రాతలు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చాపర్ హెలికాప్టర్ ఇంకా రాకముందు పోలీసులు తమ సొంత మైక్ని తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చి ఏమని మాట్లాడించారో ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ 250 మంది పోలీసులు చెప్పినట్టుగా లేక పోలీస్ ఫోర్స్ సరిపోక తోపదుర్తి ప్రకాష్ని బతిమాలుకుని మైక్ ఇచ్చి అరే బాబు మీ వాళ్ళందరినీ చాలా ఆవిడ ఒక మంత్రి గారు అంటున్నారు 600 మంది వచ్చారు, 600 మంది వచ్చే ప్రకాష్ రెడ్డిని బతిమాలుకుని మైక్ ఇచ్చి జనాలను బతిమాలించుకునే కర్మ ఏంటి? వేల మంది అక్కడ వస్తే ఇతనంటే జనాల్ని రెచ్చగొట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసులను బూతులు తిట్టి జనాల్ని హెలికాప్టర్ మీదకు తోలేడని ఎఫ్ఐఆర్ కడతారు. మరి ఇట్లాంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు ఏం చేయాలి? చెప్పండి. ఆ మైక్ పోలీసుది కాదా? చెప్పండి. మీరు మీ కాకి బట్టల మీద ఒట్టేసి చెప్పండి. ఆ మైక్ మీరు కాదా ఇచ్చింది అతనికి? ప్రమాణం చేసి చెప్పండి అంటనా. మీరు అతన్ని సాయం కోరి ఇన్ని వేల మందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, తక్కువ మందిని మెన్నేశారు మా దగ్గర ఇక్కడ, అతనికి మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలమని కంట్రోల్ చేయమని ఇవాళ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ కడతారు. మరి ఏం చేయాలి? గదిలో పెట్టి తలుపులేసి పిల్లిని మీరు కొడితే తిరగబడి పీకే పరిస్థితి వస్తే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఈ తిరుగుబాటుకు కారణం అదే. మేము మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి అంటున్నా. అసలు ఎంత వికృతంగా ప్రభుత్వం రాగానే మీరు ప్రవర్తించారు, ఎంత హింస సృష్టించారు ఈ రాష్ట్రంలో. ఎన్ని గ్రామాల్లో పల్నాడు కానీ రాయలసీమ కానీ ఈ రోజుకి గ్రామాలే వదిలి బయట తలదాచుకునే పరిస్థితులు ఇవాళ ఎంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బ్యాంకు అధ్యక్షులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎంతమంది బయట తలదాచుకుని బతుకుతున్నారు. పోలీస్ స్టేషన్కి మా లీగల్ సెల్ వాళ్ళు వెళ్తే తప్పసారి వాళ్ళ ప్రాణాలు మేము కాపాడలేమండి, మీ గవర్నమెంట్ వచ్చేదాకా వాళ్ళని బయటే బతకమనండి అని పోలీసులు చెప్పేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసులు ఇంత నిస్సహాయ స్థితిలో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే మరి దిక్కుమాలిన ప్రభుత్వం కాక ఏంటిది? ఇవాళ
ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భద్రత కొరువవుతుందయా, ఇట్లాంటి సంఘటనల మాటున సంఘ విద్రోహ శక్తుల్ని పురిగెల్పేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంటే ఒక ఎంపీ గారు లెటర్ రాస్తాడు, లావు శ్రీకృష్ణ దేవరాయలంట. ఏదన్నా సామెతగా ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పని. పేరేమో శ్రీకృష్ణ దేవరాయలు, చాలా పెద్ద హుందా వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద రాజుగారి పేరు. చేసే పనులు చూస్తున్నారు కదా. ఐదేళ్ళు ఈ పార్టీలో ఎంపీగా ఉంటాడు, గోడ దూకి అటేపు 5 ఏళ్ళు వెళ్ళి ఇట్లాంటి తప్పుడు రాతలు, తప్పుడు భాష, తప్పుడు మాటలు, వీళ్ళకి అంతరాత్మ కూడా ఉండదు. అరే నిన్నటిదాకా ఎక్కడున్నాం? నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని మన నోటితో ఏమని పొగిడాం, ఏమని కీర్తించాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నామని సిగ్గు ఎగ్గు లేని ఈ పరిస్థితిలో ఈ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న వాళ్ళని చూసే పరిస్థితి చూసి జాలిపడాలా లేదా ఇక వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు మీ తీరు మార్చుకోండి, మీ ఆలోచన సరళి మార్చుకోండి, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయకండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా మీ నెత్తిన మీరే చేతులు పెట్టుకున్న సామెత అన్న పురాణ చరిత్ర పునరావృతం అవుతుందనేది మదిలో గట్టిగా పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరో పంచాయతీ సర్పంచ్ స్థాయి లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏలుబడి చూస్తున్నాం మనం. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల్లో అభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి రక్షణ కరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనే బాధ్యతను తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. హోంమంత్రి అనిత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పంటారు. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మి అంట, విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను.
మరి వాళ్ళ బోనమ్మ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ని అన్నయ్య అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరిని ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? నేనేమంటున్నా అంటే అధికారం అనేది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, మాట పొందికగా, 10 మంది మెచ్చుకునేట్టుగా ఉండాలి తప్పితే పదవి కోసం ఏ మాట అయినా మాట్లాడతారు అనేటి ముద్ర ఎంచుకోవటం వల్ల మన పతనానికి నాంది తప్పితే, మన పతనానికి కారణమే తప్పితే అది మంచిది కాదు అని వారికి హితవు చెప్తున్నాను. మంచిది కాదు అని హితవు చెప్తున్నాను. కొల్లు రవీంద్ర గారి ఓఎస్టీ గారిని అవినీతి ఆధారాలు దొరికినాయి అని తీసేశారు ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొల్లు రవీంద్ర గారికి 2 బాగా ఆర్థిక లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి 2 శాఖల్ని వారికి ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ. 2 శాఖలు వారి దగ్గరే ఉన్నాయి. నాకెవరో తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యులు చెప్పింది ఏంటంటే అక్కడక్కడ ఈ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎయిర్పోర్ట్లోనో, లేకపోతే పెళ్లిళ్ళలోనో కలిసినప్పుడు మాట్లాడేది ఏంటంటే, అంటే మా ఇద్దరిది ఒకే ఊరు అన్న ఉద్దేశంతో వాళ్ళు, మీ ఓడికి ఆ 2 శాఖలు ఇచ్చింది, మా వాళ్ళకి సంచులు తీసుకొచ్చి ఇవ్వటం, ఏమన్నా సంచులు ఇచ్చేప్పుడు రాలితే ఈ ఎరుకుని జేబులో పెట్టుకు వెళ్ళమనే ఇచ్చారని చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు, మనోడు జాగ్రత్తగా చూస్తాకి చాలా అసలు మామూలుగా మేకవన్న పులి, మావాడు మేకవన్న పులి అనేకంటే మేకవన్న తోడేలు, చూడటానికి అందరూ మామూలుగా చాలా అమాయకుడు అనుకుంటారు. అసలు మామూలుగా ఊళ్ళోకి వచ్చి తెలుసుది అమాయకుడా లేదా అగంతకుడా అనేది. వాళ్ళిద్దరేమో జాగ్రత్తగా సంచులు నమ్మకంగా మూటలు తెచ్చిమ్మంటే ఆ ఏరిని ఏమన్నా తీసుకుంటాడులే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఓఎస్డీ ఇతనేం చేస్తున్నాడు, సంచికి సిల్లెట్టిస్తాడు. ఈడేడో మనది నమ్మకంగా ఉంటాడు, సంచులు తెచ్చిస్తాడు, ఆ పైన పై రాళ్ళు ఏరుకుంటాడు అనుకుంటే ఈ ఓఎస్డీ గాని పెట్టి సంచి కోసి సంచులో లాగేస్తున్నారు ఇద్దరు కలిసి అని చెప్పని వార్నింగ్ బెల్గా ఓఎస్డీని పీకారు. ఈ సంచులు కోయటం ఆపకుండా చేతి వాటం చూపిస్తా ఉంటే ఖచ్చితంగా శాఖలు కూడా పీకే పరిస్థితి మాత్రం ఖాయంగా వస్తుందనేది మనకు అర్థమవుతుంది రాజకీయాలు చూసిన వాళ్ళు. రెండోది, ఇది ఇప్పటికే ఆంధ్రజ్యోతిలో 2 సార్లు రాశారు. ఈ 2 శాఖల్లో విపరీతంగా ట్రాన్స్ఫర్లో చేతులు మారిని, బల్ల కింద చేతులు బాగా తడిపారని చెప్పని ఆంధ్రజ్యోతిలో రాశారు, సాక్షిలో కాదు. ఇప్పుడు ఓఎస్డీని పీకారు. అది చిల్లరేరుకుంటారా బాబు సంచులోంచి పడిని అంటే సంచికి చిల్లేరుతున్నారని చెప్పని కోసినట్టున్నారు. ఈ అవినీతి పరాకాష్ట ఏ స్థాయికి చేరిందంటే, ఇవాళ మైనింగ్ శాఖలో ఉన్నటువంటి ఒక మంచి ఐఏఎస్ అధికారి సెలవులో వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు ఎందుకు వెళ్ళిపోయాడు సెలవులో? ఈ చిల్లర కూడా భరించలేక వేధింపులు, డబ్బు 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 ఫైల్ సంతకాలు పెట్టు, ఈ గోల్తోనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా పలాయనం చిత్తుకుంచుకునే పరిస్థితుల్లో. కాబట్టి ప్రస్తుతం ఆ ర్యాంకింగ్లు ఇస్తే అవినీతి పరాకాష్ట, అవినీతి సామ్రాట్ మావురుడు అవుతాడని చెప్పనేది సెక్రటరియట్ వర్గాల పోగొట్ట. గవర్నమెంట్ మాట్లాడదు,
హార్డ్ కోర్ సనాతని కూడా మాట్లాడడం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వంలో ఉంటే రచ్చ రచ్చ యాగి యాగి, అసలు మామూలు యాగి కాదు. హైందవ ధర్మాన్ని రక్షించినటువంటి, నిలబెట్టినటువంటి, కాపాడినటువంటి హైందవ సాంప్రదాయాలను కానీ లేదా ధర్మాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంపొందించడంలో కానీ దోహదపడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు గుళ్ళు కూలిస్తే ఆ గుళ్ళని నిలబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే రాజకీయాల కోసం రథాన్ని దహనం చేసినటువంటి కీచక రాజకీయాల ప్రత్యామ్నాయంగా కోట్ల డబ్బుతో రథాన్ని కొద్ది మాసాల్లోనే పునర్నిర్మాణం చేయించినటువంటి, ధర్మాన్ని నిలబెట్టే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాజకీయాల కోసం దేవుళ్ళ శిరస్సుల్ని కూడా వదలనటువంటి దుర్మార్గ రాజకీయాలు నడుమ మళ్ళీ ఆ దేవుడి యొక్క ఆకృతిని, ఆకారాన్ని దర్శనీయంగా తయారు చేసి నిలబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గోవుల్ని రక్షించిన ప్రభుత్వం, గో సంపదని పెంపొందించినటువంటి ప్రభుత్వం, తిరుపతిలో గోవుల యొక్క ప్రాధాన్యతని, విశిష్టతని పెంపొందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఎన్ని నీతి కబుర్లు చెప్పినా, ఎంత కాషాయ బట్టలు ఒంటికి చుట్టుకు తిరిగినా మనసులో హైందవ ధర్మం పట్ల, హైందవ ఆచారాల పట్ల ఇసుమంత అయినా విలువివ్వనటువంటి వ్యక్తులు రాజ్యమేలుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే ఇలాగే స్పందనలేనటువంటి ప్రభుత్వం నుంచి మాట కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితులు నెలకొంటాయనేది మనకి ఇదన్నిటికీ తార్కాణం.